ఎరగబట్టిరా గదే అమరవీరుల తలుచుకునే పండుగ. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళను తెల్లదొరలను తరిమి కొట్టిన ఇక మరి ఆనాటి మహానుభావులను ఇవాళ మనం తలుచుకునే పండుగ. అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు శనార్థి. ఇక ఇవాళ మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత మహాపత్రిక. ఇక మరి ఇందులో ఏం రాసుకొచ్చిరయ్యా, ఏంది ఏం కథ అంటే, ఇగో స్వాతంత్ర్యం దేశ ఆత్మగౌరవానికి ప్రతీక, దాన్ని కాపాడడం ప్రతి పౌరుని బాధ్యత. మహాపత్రిక పాఠకులకు, నేను ప్రేక్షకులకు, మహాపత్రిక పాఠకులకు, నేను ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈ ముచ్చటతోని నేటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమాన్ని సురువు చేసుకుందాం. చలో ఇక పులివెందులలో పసుపు జెండా. వైనాట్ కుప్పంకు రివెంజ్ తీర్చుకున్న లోకేష్. వైనాట్ కుప్పంకు రివెంజ్ తీర్చుకున్న లోకేష్. టీడీపీ ఖాతాలోకి జడ్పీటీసీలు. ఒక్కసారి చూద్దాం ఇది, ఎందుకంటే ఇది ఇప్పుడు మొయ్యన మోతమవుతుంది ఈ వార్త. ఇగో పులివెందులలో పసుపు జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ సవాల్ చేసి విక్టరీ సాధించింది. వైనాట్ కుప్పం అంటూ తాను అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును దిగ్బంధించేందుకు జగన్ ప్రయత్నించగా, ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ యువ మంత్రి లోకేష్ సింపుల్గా పసుపు జెండా ఎగరవేశారు. ఎన్నిక జరిగిన తీరుపై ఆరోపణలు, ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెడుతుండగా, గతంలో వారు మాట్లాడిన మాటలతోనే టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. లోకేష్ నాయకత్వ పటిమకు, పట్టుదలకు ఈ విజయం నిదర్శనమని టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజేతలకు నేరుగా ఫోన్ చేసి నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్కు సొంత నియోజకవర్గంలోనే షాక్ ఇచ్చామన్న ఆనందంలో టీడీపీ వర్గాలున్నాయి. ఇప్పుడు మనకు ఏమర్థమైందయ్యా, 30 ఏళ్ళ చరిత్రను తిరగరాసిండు ఇగో ఈ కోయాగా. ఇప్పుడు ఒక్కొక్కరి పేరు వింటే ఒక్కొక్కరి వ్యవహారం. ఇప్పుడు గజ్వేల్ తీసుకుంటే ఇక అక్కడ కేసీఆర్ను మించిన తోపు లేడు. గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్ అంటారు, అంతేనా? ఇక అంటే ఇట్లా కొన్ని ఊర్ల పేర్లు కొంత నాయకులకు మాత్రమే పరిమితం అవుతాయి. ఇప్పుడు పులివెందుల అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన చచ్చిపోయినాక ఆయన కొడుకు. పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబం అడ్డా అనేది మొత్తం పాతకపోయింది. ఇప్పుడు అసమంటి చరిత్రనే ఇప్పుడు ఈ కోరియాగా 30 ఏళ్ళ సంది పులివెందులలో ఏలుతున్న వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే ఉందో, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో, ఇక ఇప్పుడు సైకిల్ నీ దండం పెట్టి తొక్కుడు దొక్కుతని అవ్వా మొత్తం గాలిలో ఎగిరిపోయి ఫ్యాన్ని ఎదుర్కొంటే ఫ్యాన్ పోయి ఎక్కడ పడదో, జాడ లేదు పత్త లేదు ఫ్యాను. అంటే గాలి, సైకిల్ గాలి ఎంత స్పీడ్గా పోయిందో ఇక మీరు చూడరు. ఇప్పుడు సుర్ర తిరిగి చుట్టూత గాలి పంపి అన్నిటిని చెదరగొట్టే ఫ్యానే ఆఖరికి వస్తున్న కల్లా గైడ కలిసింది. దేనికి? సైకిల్ గాలికి. ఇక మొత్తానికి ఇప్పుడు లోకేశం అయ్య బాగానే దీని మీద కథ కమ్మించి పులివెందులలో జడ్పీటీసీలను కైవసం చేసుకుండు అనే కథ ముంగడికి వచ్చింది. కాబట్టి ఇక వైసీపీ లీడర్లు నీ దండం పెడితే దొంగ ఓట్లు ఒకరొకరు 2 సార్లు 3 సార్లు ఓట్లు వేసి ఏదో కథ నడిపించారు అనేది ఇక ఇప్పుడు వాళ్ళు మైకుల ముందర మొరో ముతుకొని పాడవుతుర్రు. చూడాలి మరి ఇక ఈ పంచాది ఇంకెట్ట జరుగుతుంది, ఇంకెట్లెట్లా ముదురుతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఇంకేముంది,
వామ్మో వచ్చింది, ఆహా పానం లేచొస్తుంది. హైకోర్టులో పెద్దమ్మ తల్లి కూల్చివేతపై పూర్తి వివరాలు ఇవ్వండి, పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. అయ్యా, ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ, తదుపరి విచారణ 18కి వాయిదా. అయితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రభుత్వం చెప్పేటివి జనాలకు, జనాలు అనుకునేటివి ప్రభుత్వానికి చేరవేసేటోడే జర్నలిస్టు. ఇక మనం కూడా దీని మీద అమ్మా నీ గూడును చెరిపి బాగుపడేటోడు ఎవ్వడు, తల్లి నీ ఇల్లును కూల్చి పెద్దగయ్యేటోడు ఎవ్వడు, అమ్మా నీ గూడును చెరిపి బాగుపడేటోడు ఎవ్వడు, అమ్మా నీ ఇల్లును కూల్చి పెద్దగయ్యేటోడు ఎవ్వడు, ఎవని కన్ను పడ్డది నీ ఇల్లును కూల్చడానికి, ఎవని అండా ఉన్నది నీ గూడును చెరపడానికి, ఎండకు ఎండుతూ వానకు నానుతూ దిక్కులేని పక్షిలా అమ్మా, కంటికి పుట్టెడు కాకి శోకం తీస్తూ కుమిలిపోతున్నవా తల్లి, అమ్మా నీ గూడును చెరిపి పెద్దగయ్యేటోడు ఎవ్వడు, అమ్మా నీ ఇల్లును కూల్చి బాగుపడేటోడు ఎవ్వడు. ఈ రకంగా ఆ పెద్దమ్మ తల్లిని కీర్తిస్తూ స్మరిస్తూ, అమ్మా నువ్వు లేంది ఎక్కడ తల్లి, ఇయాల ఏంది గందరగోళము, తాతల నాటి సంధి ముత్తాతల కాలం నుంచి ఈడ కొలువై ఉండి కోరుకున్న భక్తుల కోరికను నెరవేర్చిన సత్యంగల్ల తల్లి అని పబ్బది పట్టుకుంటా మరి మన ఏఎన్ఎన్ నుంచి మీ నర్సయ్య తాత ముందుగాల ఇదంతా పెద్దమ్మ తల్లికి అన్యాయం జరిగింది, పెద్దమ్మ తల్లికి ఇవాళ కష్టం వచ్చి పడ్డది, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇవాళ మనం ముంగట పడ్డము. పెద్దమ్మ తల్లి గోడు ఇవాళ ప్రపంచానికి పరిచయం చేసినాం. ఇక దాంతోపాటు కొంతమంది చాలామంది ఇక మన జర్నలిస్టులు వచ్చిర్రు, మీడియా వాళ్ళు వచ్చిర్రు. ఇక ఇది ఇంతింత ఇప్పుడు దేశం వెలుపున పొక్కింది ఈ వార్త. ఇక ఇంట్లో ఇప్పుడు కోర్టు మెట్లు కూడా ఎక్కింది పంచాది. ఇక ఇప్పుడు ఈ పంచాది పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. ఆమె విగ్రహాన్ని కూడా పెద్దమ్మ తల్లి ఇల్లును కూలగొట్టుడు కాదు, ఆమె కడుపు చల్లకుండా ఆమె నిండా నూరేళ్ళు బతుక ఎంఆర్ఓ అట, షేక్పేట ఎంఆర్ఓ. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది మాత్రం మరి మర్చిపోయిందో ఏమో తల్లి. సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిండు, అవు సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమే అది అని చెప్పుకొచ్చిండు. కానీ ఇక మరి ఇప్పటి సర్కారు అధికారుల కడుపు చల్లకుండా మరి లంచాలు తీసుకోవడం తప్పే అని తెలిసినా తీసుకుంటూనే ఉర్రు. ఇంకా ఏ మోసానికైనా ఒడిగట్టడానికి వెనక ముందు ఆడతలేరు. పైసలు ఇస్తే ఎల్లిని మళ్ళీని ఎల్లిని చేసే కొంతమంది సర్కారు అధికారులు, అందరినీ నేను అంటలేను, కొంతమంది సర్కారు అధికారులు ఈ భాగవతం నడిపిస్తారు. అయితే ఇక మరి సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని అనుకున్నదో ఏమో, ఇవాళ అమ్మవారి గుడికే ఎసరు పెట్టింది మా సక్కని తల్లి. ఎవరు? షేక్పేట ఎంఆర్ఓ. ఇక మరి ఇప్పుడు ఈ పంచాయతీ కోర్టు మెట్లు ఎక్కింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని మీరు జాగ్రత్త పరచాలి అనేది మాత్రం హైకోర్టు చెప్పుకొస్తుంది. ఇది మీరు ఎందుకు కూల్చిర్రు, ఏమిటికి కూల్చిర్రు, ఎటట సంగతి ఏంది ఏం కథ అనేది మీరు పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా మాకు ఆధారాలు చూపెట్టాలి అనేది హైకోర్టు చెప్పుకొస్తుంది.
ఇంటున్నావమ్మా ఓ షేక్పేట ఎంఆర్ఓ తల్లి ఇను ఇక మరి ఆధారాలట ఎందుకు ఏమిటికి ఏం కథ ఇక మరి సర్కారు భూములల్లా దర్గాలు లేవా, సర్కారు భూములల్లా మసీదులు లేవా, సర్కారు భూములల్లా చర్చిలు లేవా, సర్కారు భూములల్లా హిందూ దేవాలయాలు ఉంటేనే ఎందుకు వీళ్ళకు కండ్లమంట అనేది కూడా హిందూ సంఘాలు కూడా నిన్న మొన్న ఈ రోడ్ల మీద కబడ్డీ ఆడినట్టుగా మనం చూసినాం. మనం కూడా పోయినాం, మాట్లాడిచ్చినాం, వాళ్ళ గోస వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ఎవరైతే పెద్దమ్మ తల్లిని నిలుపుకున్నారో ఆనాడు తాతల ముత్తాతల కాలం నుంచి వాళ్ళు పండుగకు పూజలు పురస్కారాలు చేసి అమ్మవారిని గుండె నిండా తలుసుకొని కొలుసుకొని బోనాలు పెట్టే భక్తులు కూడా మన ఏఎన్ఎన్ మాట్లాడి ఇక ఇప్పుడు ఇది ఇంతింత కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టులో ఇప్పుడు పెద్దమ్మ తల్లి ముచ్చట వినపడుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఆ పెద్దమ్మ తల్లి న్యాయం జరిపించుకుంటుంది అనేది. ఎందుకంటే ఎవరమైనా ఇవాళ పెద్దమ్మ తల్లి వెయ్యిగండ్ల శక్తి గంపంత కన్నుతోటి అన్నీ ఆమె నడిపించుకుంటుంది అనేది మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవలసిన ముచ్చట. ఇంకోటి ఏముంది, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదే. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు. జాతీయ అవార్డులు వచ్చిన పండుగ ఏది? ఇక ఇంట్లో ఇక నీది ఆదారి నాది గోదారి, ఇక ఇంకో దారి అన్నట్టుగా జరంత ఐక్యమత్యం లేదు. సినిమా ఇండస్ట్రీ వన్య తప్పి చిన్నపోతుంది. ఇంటూ రావయ్యా ఓ దిల్ రాజు, ఇప్పుడు ఆయన కదా దీనికి అమ్ముకు గారి కలిపియా సినిమా సంఘ పోలకు మరి ఏదో కోయిలాగా కాడెత్తేసి ఏదో కథగా అమ్మిస్తుంది. మరి ఇక పండుగలు చేస్తలేరాట, పబ్బాలు చేస్తలేరాట. 5-6 జాతీయ అవార్డులు వచ్చినా కానీ ఇక మరి ఉలుకు పలుకు లేకుండా ఏదో సప్పగా సప్పటి వ్యవహారం ఉందట, మరి జోష్ లేదట. ఇక ఇంట్లో ఇంకోటి కూడా ఇక ఎవరి కుంపడి వారిదే అంటే ఇక ఇంట్లో అంతా ఇక మరి కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తున్నట్టుగానే కనపడుతున్నది. అల్లు అరవింద్ మాటలు వింటుంటే కచ్చపెచ్చ వ్యవహారమే అన్నట్టుగా కనపడుతున్నది. కాబట్టి ఇక మరి దిల్ రాజు జర్రంత ముగుదాడు బట్టి కోయిలాగల జర్ర ఒక్కతాడికి వనగూడిపి చిన్నగా సైకొచ్చి మరి పండుగలో పబ్బాలో నాట ఎన్ని జాతీయ అవార్డులు వచ్చినా పండుగ పబ్బం ఏది లేదు, అంతా ఉత్తపుర కాడికే వచ్చింది కథ అనేది కోయిలాగ జర్రంతా దుఃఖశీలి మాట్లాడుతుంది. జర్ర దిల్రాజు జర ఈ ముచ్చట మీద జర్ర నజరు పెట్టు సారు. ఇక రాహుల్ సంచలన పాదయాత్ర. ఇది కాంగ్రెస్కు డూ ఆర్ డై. ఇది కాంగ్రెస్కు డూ ఆర్ డై. బీహార్లో ఆగస్టు 17 నుండి శ్రీకారం, సెప్టెంబర్ 1 దాకా పాదయాత్ర కొనసాగింపు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం. ఇండియా కూటమి నాయకులతో కలిసి ఓట్ అధికార యాత్ర. అక్టోబర్ 15 దాకా వరుస కార్యక్రమాలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీపై గలమెత్తుతూ సంచలన పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఓట్ చోరీ అనేది కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్ డై సమస్య అని, ఈ పోరాటంలో తగ్గేదేలే అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఓటర్ల జాబితాలో లోపాలపై ఈసీ, అధికార బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత దూకుడు పెంచారు. బీహార్ ఓట్ అధికార యాత్రను చేపట్టేందుకు డిసైడ్ అయ్యారు. మొత్తానికి మూత మోయబోతుండట పాదయాత్రతోటి ఎవరు? రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీపై గలమెత్తుతూ సంచలన పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఓట్ చోరీ అనేది కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్ డై సమస్య అని, ఈ పోరాటంలో తగ్గేదేలే అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఓటర్ల జాబితాలో లోపాలపై ఈసీ, అధికార బీజేపీపై
విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత దూకుడు పెంచారు. బీహార్ ఓట్ అధికార్ యాత్రను చేపట్టేందుకు డిసైడ్ అయ్యారు. ఓటర్ల జాబితాల సవరణ, ఓటు చోరీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రణాళికలు వేశారు. ఈ క్రమంలో బీహార్లోని ఇండియా కూటమి నాయకులతో కలిసి రాహుల్ గాంధీ ఆగస్టు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ అధికార్ యాత్ర చేపట్టనున్నారు. బీహార్ అంతటా ఓటు అధికార్ యాత్రను చేపడతారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఒక్కసారి ఇక ఇది ఇంతింత శినుకు పోయి పెద్ద అయినట్టు ఇక మరి రాహుల్ గాంధీ మొత్తం మీద ఈ ఓట్ల కథ ఏంది, దొంగ ఓట్ల కథ ఏంది అనేది నజర్ పెట్టి ఏదో కథ కనిపిస్తుండు. ఒక్కసారి మనము ఒక బీజేపీ లీడర్ని లైన్లో తీసుకొని అడిగే ప్రయత్నం చేద్దాము. ఏమంటారు, ఏంది ఏం కథ అనేది ఇందాం. శనార్థి ఇప్పుడు మేడం ఉందా? అట్లనా? సరే నేను మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నా, మళ్ళీ మాట్లాడతా. నేను అదే మాట్లాడదామని ఫోన్ చేసిన. ఎవరుంటారు? ఈయన ఎవరితో మాట్లాడుతున్నాం. సరే, ఇది మాకు డూ ఆర్ డై సమస్య. ఓటు చోరీ అనేది తమకు డూ ఆర్ డై సమస్య అని కాంగ్రెస్ పార్టీ మంగళవారం పేర్కొంది. ఆగస్టు 14 సాయంత్రం లోక్తంత్ర బచావో మషాల్ మార్చులతో సహా వివిధ కార్యకలాపాల ద్వారా ఓటు చోరీపై తమ గొంతుకను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక రోడ్ మ్యాప్ను ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలతో సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ ఎస్ఐఆర్ను 3 ముఖ్యమైన కార్యక్రమాలతో ప్రజల్లోకి తీసుకెళ్తుందని అస్సాం పార్టీ నాయకుడు కన్వయ్య కుమార్ తెలిపారు. ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో లోక్తంత్ర బచావో మషాల్ మార్చ్ జరుగుతుంది. ఆగస్టు 22 సెప్టెంబర్ 7 మధ్య అన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయాలలో కాంగ్రెస్ ఓట్ చోర్, గద్దీ చోర్ ర్యాలీలను నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 మధ్య ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి సంతకాలు చేసే కార్యక్రమానికి చేపడతాం. ఈ కార్యక్రమాలపై ఇండియా కూటమి ఒకే మాటపై ఉంది అని కన్వయ్య కుమార్ తెలిపారు. మొత్తానికి ఇక బీజేపీ వాళ్ళ గుండెల్లో దడలు పుట్టించే కార్యాన్ని ముంగటేసుకున్నాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇప్పటికే లక్షల ఓట్లు దొంగ ఓట్లతోటి వాళ్ళు గద్దెనెక్కిర్రు, దొంగ ఓట్లతోటి వాళ్ళు గెలుస్తున్నారు అనేది ఇప్పుడు దేశం వెలుపున ఇక మరి కోడై కూస్తున్న ముచ్చటకు ఇక మరి రాహుల్ గాంధీకి ఈ రకంగా మొత్తం ఇక ఎంతవరకైనా పురస్తే, ఏదైనా పురస్తే ఇక నేను ఆగను అని పాదయాత్రకు కంకణం కట్టుకుంటూ రాహుల్ గాంధీ. ఇక చూడాలి మరి ఈ దొంగ ఓట్ల కథ
ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడుతుందా? లేకపోతే ఇంకా బీజేపీ కోల్యాగరు మరి దీని మీద ఇంకా వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? ఉన్న వాస్తవం ఏం బయటకు వస్తుంది? ఇంట్లో ఎలక్షన్ కమిషన్ కథ ఏంది? తప్పిదం ఎవరి దగ్గర జరిగింది? మోసం చేయడానికి వెనక ఉన్న అండ ఎవరిది అనేది అంత బయటకు వస్తుంది. చూద్దాం ముందు. ఇదేంది? ఈలో దిక్కు తెలంగాణలో ఓట్ల దొంగలు గద్దె దిగండి, కాంగ్రెస్ శ్రేణుల క్యాండిల్ ర్యాలీలు. ఖమ్మం ర్యాలీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అనేది ఇక మరి నిన్న ఖమ్మంలో మొత్తం ఇక కలి మొత్తం ఇక కోయిలాగల ఎంటేసుకొని క్యాండిల్ చేత పట్టుకొని తిరుగుతుండు. యూరియా కొరతపై డిబేట్కు రెడీ. వేరేకో రావాల్సిన యూరియా రాలేదు, కొంత అక్కడనే అనగబట్టిర్రు అనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. ఇక ఇప్పుడు రామచంద్రే ఏమంటుండయ్యా అంటే, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాలు. యూరియా ఏమవుతుంది, ఎవరు తింటున్నారని వ్యాఖ్య. దీనిపై దర్యాప్తు చేద్దాం, లేదంటే సిబిఐకి ఇద్దామంటూ డిమాండు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో రాని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన గతం కన్నా ఎక్కువ తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని, ఇంకా కొంత మొత్తమే ఇవ్వాల్సి ఉందన్నారు. యూరియా ఏమవుతుంది, ఎవరు తింటున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే ఫర్టిలైజర్ షాపులకు వెళ్లకుండా డైవర్ట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ కృత్రిమ కొరత సృష్టిస్తుందని ఎద్దేవా చేశారు. యూరియా కొరతపై తాను డిబేట్కు సిద్ధం అని, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని రామచంద్రయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఆరోపణలు కరెక్టు కాదు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని లైన్లోకి తీసుకుందాము. మరి ఈయన పిసిసి అధికార ప్రతినిధి ఆయన సత్యం శ్రీరంగం ఏమంటాడో ఇందాం. కోల్యాగా నెంబరు ఎక్కడ ఉంది, నెంబర్ దొరుకుతలేదు. ఈ పెద్ద మనిషి ఏమంటాడో ఒకసారి ఇందా. మరి యూరియా కొరతపై డిబేట్కు నేను సిద్ధం అంటుండు ఎవరు, రామచంద్రయ్య బీజేపీ పెబ్బ. మరి కాంగ్రెస్ కోయిలాగా ఏమంటుందో చూద్దాం. మరి యూరియా అక్కడనే అనగబెట్టిర్రు. పెద్ద మనిషి మరి ఏం పని, పెద్ద మనిషి ఫోన్లు ఎత్తలేడుగా. సరే, ఇక మనమేమో చెప్పి ఉంచాం, మనదేమో డైరెక్ట్ అటాకు. ఈ చెప్పి నేను ఇది చెప్తా, నువ్వు ఇది మాట్లాడాలా ముచ్చట మనకు రాదు. ఎందుకంటే మనం డైరెక్ట్ అటాకే మనది కథ. ఈయనెవరు ఆయన?
హలో, నేను లైవ్లో ఉన్నా, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నా. ఎవరు మాట్లాడేది? సరే 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 సరే, మళ్ళీ మాట్లాడతాను. నేను లైవ్లో ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఇంకెవరు దొరుకుతారు? ఈ కల్వ సుజాత వచ్చేనా లైన్లకు? ఏమంటుంది మరి ఈ తల్లి? ఎందుకంటే ఇప్పుడు ఊరూరా మోదమవుతుంది. యూరియా పంచాది, రైతన్నలు నొలి పెడుతురు అనేది ముచ్చట ముంగడికి వస్తుంది. కొరత లేదు అనేది డిబేట్కు రెడీ అనేది ఏమో రామచంద్రే అంటుండు. ఈ పంచాది ఏదో ఒకటి ఇప్పుడు తాడో పేడో తేలాలి. ఈ తల్లి కూడా ఫోన్ లేపుతలేదు. ఆడ ముసురు పడుతుంది. మరి ఎక్కడెక్కడ తిరుగుతుర్రో ఏం కథ. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వండి. సరే, జిల్లాకు కోటి. నిన్న చెప్పుకుంటే కదా వరంగల్ అంతా పగ్గం పాడైపోయింది, ఆగమాగం జగన్నాథం అవుతుందని. తక్షణ సహాయ చర్యల కోసం రిలీజ్, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధం. వర్షాల పట్ల అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్సు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఏ విధమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గడిచిన 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో కలిసి గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెలవులను రద్దు చేసి వెనక్కి పిలిపించాలి. గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్గా ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లను అప్రమత్తం చేశారు. మొత్తానికి ఇక నిన్న మనం వరంగల్లో ఉన్న పెద్ద మనిషి కన్నబోయిన రాజయ్యతో కూడా మనం ఫోన్లో మాట్లాడినాం. వరంగల్ కథ ఏంది, వరంగల్లో మరి చెరువులలోనే ఇండ్లు కట్టుకున్నట్టుగా ఇవాళ ఈ గాశారం ఎందుకు వచ్చే వరంగల్ కంటే ఇక రాజయ్య కూడా అన్నాడు, ఎక్కడిది డ్రైనేజ్ వ్యవస్థ ఏడి కాడికి పక్కేసుకొని పండబెట్టారు కాబట్టి ఇక ఈ రకంగా చెరువుల లెక్క తలపిస్తుంది వరంగల్ జిల్లా అని అనుకొచ్చిండు. ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎమ్మడే వస్తా చూస్తాం. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. కుటుంబం, లక్ష్మీ నిలకడ, ప్రేమ, పెళ్లి, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య అనుమానం మొదలగు అన్ని సమస్యలకు పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. సంప్రదించవలసిన నంబర్ 8074538053. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారం
బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. దూకుడు పెంచిన కవిత. ఇక ఇప్పుడు కవితమ్మ పంతం నెగ్గించుకోవాలి అనేది కంకణం కట్టుకుంది. ఇప్పుడు బయట వాళ్ళ మీద పంతం కంటే తోడబుట్టిన అన్న మీదనే యుద్ధానికి సిద్ధమైంది కవితమ్మ. ఇక ఎప్పుడైతే అయ్యకు ఉత్తరం రాసిందో ఇక గాడికి వెళ్ళి ఇది ఎట్లా బయటికి వచ్చే, మా అయ్యకు నేను సాటుంగా రాసిన ఉత్తరం, ఆయనే చదవాలని రాసిన ఉత్తరం ఏ రకంగా ఇది బజార్లో పడ్డది అనేది కవితమ్మ ఆపోచన. ఇక ఆమె అన్నది మా అయ్య దేవుడే కానీ చుట్టూతా దయ్యాలున్నాయి. ఇక మరి ఎవరు దయ్యం, ఎవరు మంది అవుతారు దయ్యం. ఇప్పుడు కేసీరావయ్య చుట్టూ ఉన్నోళ్ళు ఎవరు గాలిలో ఉంటారు. ఇక వాళ్ళు ఇంకెవరు అన్న. మా అన్న దయ్యం అనలేక మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేది ఇక ఇట్లా. ఇప్పుడు అత్తలు కూడా నువ్వు పంచాలు పెట్టుకుంటే అత్త ఓ దాని మీద పెట్టి తిడితే కోడలు ఇంకో దాని మీద పెట్టి తిడుతుంది. ఈమె అనేది ఆమెనే, ఆమె అనేది ఈమెనే. కానీ కోడిపిల్ల మీద పెట్టి ఏమో అత్త తిడుతుంది, బుడపొరగాల మీద పెట్టి ఏమో తల్లి తిడుతుంది, ఎవరు కోడలిది. ఇప్పుడు వీళ్ళ పంచాయతీ గట్టినే ఉంది. ఇక ఇప్పుడు ఎట్టుబడి తెలంగాణలో నేను అందరేమో మందేమో కానీ మా అన్న మీద కట్టిన పంతాన్ని నేను నెగ్గించుకుంటా. రాబోయే రోజుల్లో కారు స్టీరింగు నేనే తిప్పుతా. ఇప్పుడు మా అన్న నాకు ఇస్తలేడుగా స్టీరింగు. అన్న నువ్వు కూసో, కారు స్టీరింగ్ తిప్పవలసిన బాధ్యత నాది, నేనే మోగిస్తా. రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రిని అయితా. నేను మరో
జయలలితను అయితా అనేది ఇప్పుడు ఈమె కంకణం కట్టుకొని కూర్చుంది. అరే ఆడవిల్లవు ఆడవిల్ల తీరుగా ఉండు, నీకు కట్నం ఇచ్చినాం పెళ్లి చేసినాం నీ అంతా నువ్వు బతుకు, కాకపోతే మంచికి చెడ్డకు రా, నీకు ఇంత శారనో చీరనో పెట్టి ఆయమన్న తిండి పెట్టి సాగదోలుతాం, నువ్వేం సకన నా సీటుకి ఎసరు పెడుతున్నావు చెల్లె అని ఇక ఆయన మనసులో పెట్టుకొని, అందుకనే ఇప్పుడు కవితమ్మను మంది వాళ్ళు వీళ్ళు ఇది ఇట్లా అదట్లా ఐసా కైసా అదోటి ఇదోటి ఇప్పుడు ఆమె మీద ఎన్ని మాటలు మాట్లాడినా ఈయనకు నోరు లేస్తలేదు, ఎవరికి అన్నకు. ఇక ఇప్పుడు ఎట్ట చేయాలి, ఈమె ఇంకింత దూకుడు పెంచింది. ఇప్పుడు ఎట్ట చేయాలంటే అమ్మ నన్ను మంది మాటలు అన్నా మా అన్నకు గింతనన్న శరం వస్తలేదే, గింతనన్న మా అన్న కసిగంతలేడే, ఇంత పాపం అయిపోయా మా అన్న, అమ్మ ఎట్టనన్న చేసి నేను దూకుడు పెంచాలి, మా అయ్య కాడ నేను 100కు 200 మార్కులు కొట్టాలి. ఎట్లా కొట్టాలి, ఇక నేను ఇప్పుడు ఊరూరా జిల్లాకు మండలానికి నేను బుడ్డ లీడర్లను తయారు చేయాలి, నా బలమేందో చూపించాలి, రాబోయే రోజుల్లో అమ్మా మా కేడి రాములు కంటే మా కవితమ్మనే శబాష్గా అని అనిపించుకోవాలి అనేది అయ్యకాడ దమ్మేందో చూపెట్టుకోవాలని ఇప్పుడు కవితమ్మ దారాడుతుంది. అందుకనే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఇక దూకుడు పెంచిందాట. ఇప్పుడు నిన్న మొన్న దాకా కూర్చొని అష్టశమ్మ ఆడినట్టుగా ఉండే కథ ఇప్పుడు కబడ్డీ ఆడే కాడికి తీసుకొచ్చిందట కథను. దూకుడు పెంచిందట. ఇక మరి ఎట్లా దూకుడు పెంచే ఏంది ఏం కథ అంటే ఇక చూడు. తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు అనుబంధ విభాగాల అధ్యక్షులతో పాటు 11 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని, నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఇక ఇప్పుడు ఇక ఈమెకు మరి అన్నతో యుద్ధం చేయాలంటే బలం పెంచుకోవాలంటే సందు ఏం దొరికించుకుంది, బీసీల రాగం దొరికించుకుంది. బీసీల రాగం ఎత్తుకొని ఇప్పుడు మొయ్యలేక సస్తుంది పాపం కవితమ్మ. 10 ఏళ్ల రాజ్యంలో 10 ఏళ్ళ లయ్య పరిపాలించిన రోజులలో ఏ ఒక్క బీసీ బిడ్డ ఆమెకు గుర్తుకు రాలేదు. ఒక్క బీసీ బిడ్డ గుర్తుకు రాలేదు. ఇప్పుడు పదవి పోయినాక అయ్య కొలువు ఊసిపోయినాక పెద్ద కుర్చీ జారిపోయినాక ఇక ఏం చేయాలి ఎట చేయాలి అనేది ఇప్పుడు ఇక అల్లనే దోషితుల గాచారం వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ అయ్యకాడ బలం చూపించుకుంటేందుకు ఇక శల్య ఓదికు కంకణం కట్టుకుంది, అన్న ఓదికు కంకణం కట్టుకుండు. ఇంకా ఇలా హరీష్ రావు కూడా నా బలం ఏందో చూపించుకుంటా అని ఆయన దిక్కు దారాడుతుండు. ఇంకా ఇది కథ. ఇప్పుడు కవితమ్మ నిన్న మొన్నట్లెక్క ఉండలేదుగా. నిన్న మొన్ననేమో జర్రంతా నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టుగా మోతాదుగా అట్ట చేసుకొచ్చింది. ఇక ఇప్పుడు మాత్రం మరి అయ్యకాడ మార్కులు ఎక్కువ సంపాదించుకోవాలన్నాయి. అందుకనే ఇప్పుడు ఇక జిల్లాకు మండలాలకు ఇన్ఛార్జీలు పెట్టి మీరు ఏం చేస్తారో ఏం కాదో మన బలం పెరగాలి, మన బలం మొత్తం పుచ్చిపోవాలి అనేది ఇప్పుడు కవితమ్మ కంకణం కట్టుకొని ఇక తిరుగుతూ ఉందట. ఇక రేపటి సంధి ఇంకా మధ్యలో మోత మోగిస్తుంది వల్ల. ఎందుకంటే ఇక బీసీలో రాగవతి ఎత్తుకుంది, కానీ మరి బీసీ బిడ్డలు ఏం ఆలోచన చేస్తున్నారో ఏం కథో కానీ ఇలా కూడా కొన్ని బీసీ కోయిలాగలు ఉన్నాయట. ఇక చేతి కింద బీసీ కోయిలాగలు కూడా ఎంతవరకైనా పురస్తే ఇక మరి బీసీలకు న్యాయం జరగాలంటే మా కవితక్కనే పక్క అనేది కూడా మరి ఆ కోయిలాగలు తీసుకుంటున్నాయి. మరి చూడాలి సబ్బండ వర్గాలు బీసీ బిడ్డలు కవితమ్మకు మరి హిమ్మతి ఇస్తారా లేకపోతే మరి గోజి తీస్తారా అనేది ముందు చూద్దాం. ఎందుకంటే 10 ఏళ్ల రాజ్యంలో కవితమ్మకు బీసీ బిడ్డలు గుర్తుకు రాలేదు కదా, అప్పుడు బీసీ బిడ్డల కోసం పోరాటం చేయలేదు కదా, అప్పుడు ఏ ఒక్కరోజు కూడా బీసీల నోరు మూస్తున్నారు, బీసీలకు రాజ్యాధికారం ఎందుకు అందుతలేదు అనేది మాట్లాడలేదు కదా. ఇప్పుడు అంతా
అంతా పోయి బొంత చేతికి వచ్చినాక ఇప్పుడు మళ్ళా ఇక ఏదో ఒకటి చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు బీసీల తవ్వ చూసుకొని పోతుంది. ఇక ఇప్పుడు ఇలా బిర్రగా పాదుకొని అయ్యకాడ మార్కులు 100 మార్కులు కొట్టి ఇక రావులు నువ్వు పనికిరావు, కారు నడుపుతందుకు ఇక నీ చేత కాదు, చెల్లెకే వదిలిపెట్టు అనే కాడికి తీసుకురావాలనేది కవితమ్మ ఆపోచన. ఇక అందుకనే ఇప్పుడు దూకుడు పెంచిందట, దూకుడు. సీఎం రేవంత్ను కలిసిన ఈ కొయ్యాగా సరే దా జగన్ కోటపై టీడీపీ జెండా. ఇక మనం వెళ్ళాక అనుకున్న ముచ్చటే. కాశ్మీర్లో వరద కల్లోలం, భారీ మేఘ విస్ఫోటం, మెరుపు వరదల్లో 46 మంది దుర్మరణం. చూస్తున్నారు, అందుకనే జర బయటికి పోకూరి, బయటికి వెళ్ళకూరి, అత్యవసరమైతేనే బయటికి పోరి, అయిందాని కాందానికి బయటికి పోకూరు అని సర్కారు చెప్తుంది. గిందుకే మృతుల్లో 2 సిఐఎస్ఎఫ్ జవాన్లు, 200 మందికి పైగా గల్లంతు. అబ్బా! కిష్ట్వార్ జిల్లాలోని చోసిటీ గ్రామంలో ఘటన. మాచైల్ మాతా యాత్రికులది బేస్ పాయింట్. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. వరదల్లో కొట్టుకుపోయిన భక్తుల టెంట్లు, షాపులు. 167 మందిని కాపాడిన సహాయక సిబ్బంది. గాయపడ్డ వారిలో 38 మంది పరిస్థితి విషమం. ఘటన అత్యంత బాధాకరం. రాష్ట్రపతి, ప్రధాని. జమ్మూ కాశ్మీర్లో మేఘ విస్ఫోటం, క్లౌడ్ బరస్ట్, భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల గ్రామం చోసిటీలో గురువారం హఠాత్తుగా మేఘ విస్ఫోటం జరగడంతో మెరుపు వరదలు వచ్చాయి. మాచైల్ మాతా ఆలయానికి వెళ్ళే యాత్రికుల కోసం ఇక్కడ లంగర్ అంటే సామూహిక వంటశాలలు ఏర్పాటు చేశారు. ఇదే బేస్ పాయింట్. యాత్రికులు ఇక్కడే వాహనాలు వదిలి కాలినడకన మాచైల్ మాతా గుడికి వెళ్తారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో భక్తుల టెంట్లు, దుకాణాలు, వసతి సౌకర్యాలు, సెక్యూరిటీ అవుట్ పోస్టులన్నీ కొట్టుకుపోయాయి. బా చూస్తున్నారులా క్లౌడ్ బరస్ట్ ఎంత పనిచేసిందో. భారీ మేఘ విస్ఫోటం, మెరుపు వరదల్లో 46 మంది దుర్మరణం, 200 మందికి పైగా గల్లంత అయ్యారట. వదలని వాన. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు. ములుగు జిల్లాలో గల్లంతైన ఆశా వర్కర్ మృతి, మరొకరి గల్లంతు. కొని పాడియం గారా, ఏం సకదానం ఈ సకదానం. ఒక ఆశా వర్కరు అన్యాలంగా గల్లంత అయిపోయిందట. ఆపరేషన్ సింధు చరిత్రాత్మకం. ఎవరామె? రాష్ట్రపతి అంటుంది, ద్రౌపది ముర్ము. 65 లక్షల మంది పేర్లు వెల్లడించండి. ఓహో, అదే వాళ్ళు చెప్పా కదా వెళ్ళాక, ఇన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు అంటే అవి ఏందో ఆ కథ ఏందో బయట పెట్టుడని కోర్టు చెప్తుంది. ఈనాడులు ఏం రాసుకొచ్చిరయ్యా? అభివృద్ధికి అటు ఇటు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో సానుకూలతతో పాటు సవాళ్ళు. మౌలిక రంగ రూపాంతరీకరణలో ఇంకా వెనుకబాటే. పడిపోతున్న ప్రాధాన్య రంగాల వాటా. అయినా వ్యవసాయ రంగంలోనే ఉపాధి అధికం. మైసూర్కు ఒకటే రైలు, ఒకటే విమానం. 100ల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు. బెంగళూరుకు 5 రైళ్లు, వాటిని పొడిగిస్తే పరిష్కారం. ఢిల్లీ రైళ్లు చండీగఢ్, జమ్మూకు విస్తరిస్తే ప్రయోజనం. ఇదేంటిది?
పోచంపాడులో 25 కిలోల బొచ్చ. అమ్మో. నిర్మల్ జిల్లాలోని పోచంపాడు డ్యాం వెనుక జలాల్లో గురువారం చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుడు దూసం సాయినాథ్కు 25 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది. కుబీరులో నిర్వహించిన వార సంతకు విక్రయానికి తీసుకెళ్లగా స్థానికులు ఆసక్తిగా చూసిరట. ఇదేంది పోడు రైతుల చలో హైదరాబాద్ అడ్డగింత. పాదయాత్రగా చలో హైదరాబాద్ చేపట్టిన కొమరంభీం జిల్లాకు చెందిన పోడు రైతులను షామీర్పేట ఓఆర్ఆర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమ భూములను సాగు చేసుకోనివ్వకుండా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారంటూ చింతల మానపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు రైతులు ఈ నెల 6న హైదరాబాద్కు బయలుదేరారు. వారిని హైదరాబాద్ సమీపంలో పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాహనాల్లో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న దిందా గ్రామస్తులు వెంటనే జిల్లా కేంద్రానికి బయలుదేరారు. దీంతో స్థానిక పోలీసులు వారి గ్రామ శివారులోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పలువురు పోడు రైతులు మాట్లాడుతూ దశాబ్దాలుగా పోడు చేసుకొని జీవిస్తున్న తమ భూములను అటవీ అధికారులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. పోడు రైతులను తరలిస్తున్న వాహనాన్ని కాగజ్నగర్ మండలం కోసిని వద్ద బారాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి పోడు రైతులపై ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆయనకు కౌటాల పోలీస్ స్టేషన్కు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు. ఇక ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత కార్యక్రమానికి సెలవు. శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. మరి పొద్దుగంగా కూడా మీరు 8 గంటలకు తప్పకుండా తగ్గేదలే మీ నర్సయ్య తాత. మరి ఇక తప్పకుండా మానక మరవగా చూడురి. ఉంటా. శనార్థి. నమస్తే.